ఈరోజు శివశంకర్ రెడ్డి కేసులో నెల్లూరుకు సంబంధించినటువంటి శివశంకర్ రెడ్డి బెయిల్ కేసులో హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పుని ఇస్తూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. ఇన్ని రోజులు నెత్తి నోరు బాదుకుంటూ ఇది అన్యాయం, ఇది దుర్మార్గం, ఒక నియంతల పాలన, ఇది ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా పోయిందా అని గట్టిగా ఎంత నోరు చించుకుని అరిచినా పట్టించుకునే నాథుడు కనబడని సమయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, హైకోర్టు చేసినటువంటి కీలకమైన వ్యాఖ్యలు ఈరోజు మనకి చాలామందికి ఈ కేసుల కింద అరెస్ట్ అవుతున్న వాళ్ళకి ఒక ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫస్ట్ ఈ కేసు విషయంలో హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ ఎలా ఉన్నాయి సార్? హైకోర్టు కామెంట్స్ కంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. సాక్షి వీక్షించే దేశంలో ఉన్న ప్రజలకి, అలానే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా మన ఇండియన్ సిస్టమ్ ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనము రిఫర్మేటివ్ సిస్టమ్ అంటే ఒక వ్యక్తిని, తప్పు చేసిన వ్యక్తిని మార్పు చేసి మళ్ళీ ప్రజాస్వామ్యంలోకి తీసుకురావాల్సిన వ్యవస్థలో వ్యవస్థీకృతం ఉన్న సిస్టమ్ మనది. కానీ ఈ రోజు మనకు అలాంటి సిస్టమ్ మనం చూడట్లేదు. తప్పు చేసిన వ్యక్తిని ఇంకా తన కించపరిచి మానసిక హింస చేసి తన క్రిమినల్ గా తయారు చేస్తున్న వ్యవస్థలో మనం ఉన్నాం. నా ఇప్పుడు మనము హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ లో కొన్ని అబ్జర్వేషన్స్ చేస్తుంది, సీరియస్ అబ్జర్వేషన్స్. ఇది ఎందుకు సీరియస్ అబ్జర్వేషన్స్ అని అంటున్నానంటే, ఈ జడ్జిమెంట్ ని తీసుకొని ఎవరెవరైతే నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, నాన్ డిశ్చార్జ్ ఆఫ్ సావరెన్ డ్యూటీస్, అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేకుండా, డ్యూటీస్ డిశ్చార్జ్ రూల్ ఆఫ్ లాని ప్రాపర్ గా అప్లై చేయకుండా, ఎవరైతే ఇంప్రాపర్ గా నాలెడ్జ్ లేకుండా సెక్షన్స్ కట్టారో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ప్రజలకు ఉన్నాయి, విక్టిమ్స్ కి కూడా ఉన్నాయి. ఇది పోలీసు వాళ్ళు కూడా నోట్ డౌన్ చేసుకోవాలి, ఒకవేళ నిజంగా కానీ వాళ్ళని లైవ్ చూస్తూ ఉంటే. నేను అవి పేరాస్ కూడా ఒకసారి నేను రీడ్అవుట్ చేస్తానండి. హైకోర్టు ఈ రోజు ఒక జడ్జ్మెంట్ లో మీకు ఏదైతే కేసు చెప్పారో దాంట్లో పేరా 6 లో ద ప్రిలిమినరీ కంటెన్షన్ ఆఫ్ ద ల్యాండ్ కౌన్సిల్ ఆఫ్ ద పిటిషన్ ఆఫ్ ద సెక్షన్ 111 BNSS would not be applicable to the facts of this case. ఈ కేసు కి సంబంధించి ఈ BNSS 111 అనేది అప్లికబుల్ కాదు అని క్లియర్ కట్ గా చెప్తుంది. అయితే ఏమేమి అప్లికబుల్ అవుతాయి, అసలు ఏంటి 111 ఏం చెప్తుందని కూడా మనం ఒకసారి చదువుకుందాం సార్. సెక్షన్ 111 BNS 2023 defines organized crime covering a range of offences including kidnap, robbery, vehicle theft, extortion, contract killing, cyber crimes అనేది కూడా నేను డెఫినేషన్ చెప్తాను సార్. హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ మోర్ offense which are either not clear defined in non-existing of the provisions of statutes have been kept as separate section 112. Petty organized crime clearly defined it like be a snatching, shoplifting, betting, gaming, selling of examinations papers and etc. Sir, offense అసలు 111 దేని కిందకి వస్తుందని కూడా క్లియర్ గా నీట్ గా డిఫైన్ చేసి ఉంది. Now we will come to the para 10. కాదు సార్, అది క్లియర్ గా జనానికి అర్థమయ్యేలా చెప్పండి సార్. మీరు 111 సెక్షన్ కింద కేసులు ఎవరికి పెడతారు? ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే ఎవరిపైన పెడతారు? సీరియస్ అఫెన్స్, అదే విధంగా హీనియస్ అఫెన్స్ చేసే వాళ్ళు రెగ్యులర్ గా అఫెన్సెస్ చేసి కోర్టు దాన్ని కాగ్నిజెన్స్ తీసుకొని ఉండాలి. ఓకే సార్, కోర్టు దాన్ని కాగ్నిజెన్స్ తీసుకొని ఉండాలి. ప్రజలకు అర్థమయ్యే భాషలో కూడా నేను చెప్తాను వాట్ ఈస్ కాగ్నిజెన్స్ అనేది కూడా. కాగ్నిజెన్స్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బైక్ చోరీ చేశారండి, ఆ బైక్ చోరీ చేసిన వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ కట్టారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, ఛార్జ్ షీట్ కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు దాన్ని ఫైల్ అప్ చేసుకున్నాక ఛార్జెస్ ఫ్రేమ్ చేసి కాగ్నిజెన్స్ తీసుకున్నాక ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాతనే సూపర్ దట్స్ కాల్డ్ కాగ్నిజెన్స్. అలాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఛార్జ్ షీట్ లో కాగ్నిజెన్స్ తీసుకొని ఉండాలి. అంటే ఒకసారి బైక్ చోరీ చేశారు, ఇంకోసారి బైక్ చోరీ చేశారు, ఇంకోసారి బైక్ చోరీ చేశారు, అట్లా రిపీటెడ్ గా చేసిన అతని మీద కేసులు ఫ్రేమ్ అయినా సరే, కోర్టు ఛార్జ్ షీట్ ను పరిగణలోనికి తీసుకున్నా సరే, మళ్ళీ అదే నేరం అతను చేస్తూ ఉంటే అది వ్యవస్థీకృత నేరం కిందకి వస్తుంది. కరెక్ట్, అవునండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళని ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఉండాలి, అప్పుడే కాగ్నిజెన్స్ తీసుకున్నట్టు లెక్క కిందకి వస్తుంది. ఎందుకంటే పోలీస్ వాళ్ళు నిజమైన కేసు కట్టారో తప్పుడు కేసు కట్టారో ఛార్జ్ షీట్ ని కోర్టు యాక్సెప్ట్ చేస్తుందో యాక్సెప్ట్ చేయదో తెలియదు. కాబట్టి యాక్సెప్టెన్స్ కోర్టు, కాంపిటెంట్ కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాతనే, దాన్ని కాగ్నిజెన్స్ లో తీసుకున్న తర్వాతనే పరిగణించాలి అని క్లియర్ కట్ గా ఈ సెక్షన్ అవుతుంది. ఒకసారి నేను ఆ సెక్షన్ కూడా రీడ్ అవుట్ చేస్తాను. ఈ జడ్జ్మెంట్ లో పేరా 9, ఒకసారి మనం పేరా 9 కి వెళ్తే, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఇలియాస్ మొహమ్మద్ బిలాల్ స్టేట్ ఆఫ్ గుజరాత్ ఆ కేసులో కూడా ఉటంకించారు. అక్కడ ఏం చెప్తుందంటే, Gujarat Control Terrorism and Organized Crime Act 2015 in respect of organized crimes more than of one charge sheet. అంటే more than of one charge sheet.
ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో అవును. ఒక ఛార్జ్ షీట్ కాకుండా నెంబర్ ఆఫ్ ఛార్జ్ షీట్లు ఉండాలి. అంటే ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ని ఈ రోజు వీళ్ళు తుంగలో తొక్కేశారు. ఇది నథింగ్ బట్ డైరెక్ట్ కంటెంప్ట్. డైరెక్ట్ గా వాళ్ళ మీద కంటెంప్ట్ ఫైల్ చేయొచ్చు. ఎవరైతే ఆఫీసర్లు ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడ్డారో వాళ్ళ మీద డైరెక్ట్ గా కంటెంప్ట్ ఫైల్ చేయొచ్చు. కంటెంప్ట్ ఫైల్ చేసి ఇంత డెలిబరేట్ అటెంప్ట్ చేస్తున్నారు కాబట్టి సర్వీస్ ఫ్రమ్ రిమూవల్ కూడా చేయొచ్చు వీళ్ళని. ఎందుకంటే మైలిషియస్ ఇంటెన్షన్ తో ఉన్న ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళ వల్ల మన ప్రజలకి చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజల యొక్క భవిష్యత్తు నష్టం సార్ జరిగే వీళ్ళు అవకాశాలు తెలిసి ఉన్నాయి. మరీ చేస్తున్నారంటే ఇక్కడ జరుగుతోంది ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు చదివి వినిపించారు. ఒకసారి ఇది మళ్ళీ చూపించండి. సెక్షన్ 111 BNS 2023 డిఫైన్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కవరింగ్ ఏ రేంజ్ ఆఫ్ అఫెన్సెస్ ఇంక్లూడింగ్ కిడ్నాపింగ్, రాబరీ, వెహికల్ థెఫ్ట్, ఎక్స్టార్షన్, కాంట్రాక్ట్ కిల్లింగ్, సైబర్ క్రైమ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్. ఇందులో సైబర్ క్రైమ్స్ అని ఉంది సార్. మరి సైబర్ క్రైమ్ కింద వీళ్ళని తీసుకెళ్లి వీళ్ళపైన వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నారంటూ BNS 111 సెక్షన్ కింద కేసు పెట్టచ్చా? ఇది సైబర్ క్రైమ్ కిందకే కదా వస్తుంది? నో 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 నేను అక్కడికే వస్తాను. ఇది క్లియర్ గా చెప్పండి, ఇది అర్థం కావాలి జనానికి. ఎందుకంటే ఆర్జీవి గారి కేసు చాలా అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా మంచి అన్ని ఎగ్జాంపుల్ దేశాలకు కూడా చూస్తున్నారు. సైబర్ క్రైమ్స్ అంటే మానిటరీ బెనిఫిట్స్ ఉండాలండి. అంటే ఫైనాన్షియల్ కి సంబంధించిన గానీ, ఫ్రాడ్స్ లో ఫైనాన్షియల్ ఎఫెక్ట్స్ గానీ, డామేజెస్ గానీ, హీనియస్ డామేజెస్ గానీ, హీనియస్ క్రైమ్స్ గానీ, క్రైమ్ అంటే వర్చువల్ గా చేసే క్రైమ్ సార్. అంటే ఇప్పుడు మనం హీనియస్ క్రైమ్ అని ఏదైతే నార్మల్ గా చెప్పుకుంటామో అలాంటి ఎఫెక్ట్ అయ్యే క్రైమ్ సైబర్ లో చేయాలి. సైబర్ ఇన్ వర్చువల్. ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంతేనా? ఇట్లాంటివి కూడా వస్తాయా దాంట్లో? ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి ఫ్రాడ్లు, ట్రాన్సాక్షన్ ఫ్రాడ్స్, మనీకి సంబంధించిన ఫ్రాడ్స్, సైబర్ అనేది కూడా మీకు సార్. సైబర్ క్రైమ్, సైబర్ అంటే ఏంటి, క్రైమ్ అంటే ఏంటి? క్రైమ్ అంటే అందరికి తెలుసు, ఏదైతే హీనియస్ క్రైమ్ చేస్తామో అట్లాంటి తర్వాత మిగతా క్రైమ్స్ అన్ని కూడా దాంట్లో వస్తాయి. సైబర్ అంటే వర్చువల్ గా చేసేది. అంటే ఒక వ్యక్తి ప్రెజెన్స్ లేకుండా ఎక్కడో కూర్చొని అతని డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆన్లైన్ లో చేసే దాన్నే క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ అంటారు. ఈ సైబర్ క్రైమ్ లో సోషల్ మీడియా పోస్ట్ నాట్ కమ్స్ అంటారు సైబర్ క్రైమ్. ఎందుకంటే పోస్ట్ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ. ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఒకవేళ తప్పుడుగా ఎవరైనా మాట్లాడితే డిస్క్లైమర్ ఇవ్వచ్చు. ఒకవేళ ఎవరికైనా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే క్షమించండి అని రాశారనుకోండి, దాని మీద కేసు కూడా కట్టడానికి లేదు. అంటే పొరపాటున మీకు తెలుసో తెలియకో ఏదైనా మాట్లాడి ఉంటే మీరు దాన్ని అదే టైంలో గ్రహించి మీరు దాన్ని ఫీల్ అయ్యి ఇమీడియట్ గా డిస్క్లైమర్ చెప్తే మాత్రం కేసు కట్టడానికి అవకాశమే లేదు. ఇది కూడా మనం గమనించాలి. నాకు ఇంకో పాయింట్ కూడా ఇక్కడ క్లారిటీ ఇవ్వండి. మీరేమన్నారంటే కనీసం రెండు ఛార్జ్ షీట్లు ఫ్రేమ్ అయి ఉండాలి, కాగ్నిజెన్స్ లోకి తీసుకుని ఉండాలి హైకోర్టు లేదా కోర్టు అని మీరు చెప్పారు. కానీ ఇక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టులపై డైరెక్ట్ గా BNS 111 పెట్టేస్తున్నారు. సార్ ఎవరెవరి మీద అయితే 111 పెట్టారో నేను సాక్షి ద్వారా అందరికి ఒకటే అప్పీల్ చేస్తున్నా. మీరందరూ పోలీస్ కంప్లైంట్ అథారిటీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉంటుంది. స్టేట్ లెవెల్లో అయితే హైకోర్టుకి సంబంధించిన జడ్జి, రిటైర్డ్ అయిన జడ్జిని అపాయింట్ చేసి ఉంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే డిస్ట్రిక్ట్ జడ్జి ఎవరైతే ఉంటే రిటైర్ అయిపోయిన వాళ్ళని అపాయింట్ చేసి ఉంటారు. దానికి ఒక కమిటీ ఉంది. వాళ్ళందరి మీద ఇలా తప్పుడు సెక్షన్స్ పెట్టినందువల్ల డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టండి. రేపటి రోజు ఇంకొక ఆఫీసర్ ఇలాంటి తప్పుడు సెక్షన్లు పెట్టకుండా రూల్ ఆఫ్ లా ని ప్రాపర్ గా పాటించే విధంగా ఉంటారు. నేను ఎందుకు అదే పని చెప్తున్నానంటే మీరందరూ గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని కొడితే దాంట్లో మీకు అనెక్సెస్ కూడా వస్తాయి, ఫార్మేట్ ఉంటుంది, కంప్లైంట్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. ఎవరైతే ఇలా తప్పుడు సెక్షన్ పెట్టారో ఈ రోజు తప్పుడు సెక్షన్ పెట్టారో అవునా కాదా మీరు చూసుకోకుండా కంప్లైంట్ ఇచ్చారా లేదా అని క్వశ్చన్ వస్తుంది. దానికి జడ్జిమెంట్ ని ఏదైతే మీరు ఇప్పుడు లైవ్ లో చూపిస్తున్నారో జడ్జిమెంట్ ఉందో, జడ్జిమెంట్ CRLP నెంబర్ 8201/2024 ఆన్లైన్ లో కొట్టండి. ఈ జడ్జిమెంట్ ని తీసుకోండి, ఈ జడ్జిమెంట్ ని పెట్టి చూడండి. ఈ జడ్జిమెంట్ లో ఇచ్చిన పారా నెంబర్ 6 లో చాలా క్లియర్ గా ఇచ్చున్నారు. పారా నెంబర్ 9, పారా నెంబర్ 10 అబ్జర్వేషన్స్ కూడా కోర్టు చేస్తుంది. వీళ్ళు 111 సెక్షన్ ని మిస్యూజ్ చేశారు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి DGPకి అలానే పోలీస్ కంప్లైంట్ అథారిటీకి, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ కి కూడా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. దీని వల్ల మీకు ఏదైతే మానిటరీ డామేజెస్ జరిగాయో, సోషల్ డామేజెస్ జరిగాయో వాటిని కూడా మీరు గవర్నమెంట్ ని కంపెన్సేషన్ కట్టమని కేసు కూడా వేయించండి. రైట్.